హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డ్రై ఫ్రూట్ అండ్ క్యారెట్ కేక్ అయితే చేసుకోబోతున్నాం. దానికి కావాల్సినవి ఒక కప్ సూజీ, హాఫ్ కప్ కర్డ్, బెల్లం, 2 క్యారెట్స్, మిల్క్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్, 1 కప్ సూజీ అయితే కావాలి. నెక్స్ట్ మనం సూజీలో ఒక 2-3 యాలకులు వేసుకొని దాన్ని గ్రైండ్ చేసి మనము దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం ఉంది కదా, దానికి కొంచెం వాటర్ పోసి దాన్ని జస్ట్ మెల్ట్ చేయాలి. పాకం ఏం అవసరం లేదు. అది పక్కన పెట్టుకున్న తర్వాత మనము కర్డ్, మిల్క్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. మిల్క్ మొత్తం అయితే వేయకూడదు, కొంచెం మిల్క్ పక్క నుంచి ప్రస్తుతానికి కొంచెం మిల్క్ వేసిన తర్వాత దాన్ని మిక్స్ చేసి అందులో మనం నెక్స్ట్ నూకైతే వేసుకోవాలి. వేసుకున్నాక దాన్ని కూడా కలపాలి. నూకని ఎప్పుడు క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్ ఏదైతే అది ఇంకొక సైడ్ ఒకటే ఫాలో అవ్వాలి, ఏదో ఒక డైరెక్షన్. తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కూడా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. కొంచెం వెనిలా ఎసెన్స్ వేసి మిక్స్ చేయాలి. బాగా మిక్స్ అయిన తర్వాత నేను పెద్దవి 2 or 3 క్యారెట్స్ అయితే తీసుకున్నాను. దాన్ని బాగా గ్రేట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. వేసుకొని ఇదైతే నార్మల్ క్యారెట్ కాదు, రెడ్ క్యారెట్ అంటారు. వింటర్ సీజన్లో అయితే ఇది వస్తుంది. అది వేసుకున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది క్యారెట్. అది బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే దాన్ని రెస్ట్ ఇచ్చేయాలి. నెక్స్ట్ మనము డ్రై ఫ్రూట్స్ తీసుకొని అందులో ఒక స్పూన్ గోధుమ పిండి వేసుకొని బాగా మిక్స్ చేసి ఇందులో అయితే కలుపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా డ్రై ఫ్రూట్స్ వేస్తే అవన్నీ కిందకి వెళ్ళి సెటిల్ అయిపోతాయి. అలా అవ్వకుండా మనము కొంచెం ఫ్లోర్ వేసి అలా వేయడం వల్ల అవి మొత్తం అంతటిలోని బాగా వస్తాయి అన్నమాట, కేక్ మొత్తంలో పైనుంచి కింద వరకు. నెక్స్ట్ ఇంకొంచెం మిల్క్ వేసి కలిపాను కదా. నెక్స్ట్ ఇప్పుడు మన జాగరీ, మెల్ట్ చేసుకున్న జాగరీ కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం బేక్ చేసుకోవాలి కదా కేక్ని. కేక్ మౌల్డ్ అయితే తీసుకొని దాన్ని మనం గ్రీస్ చేయాలన్నమాట. కొంచెం ఆయిల్ లేదా బటర్ అయినా వేసుకోవచ్చు, లేదా గీ ఏదో ఒకటి వేసుకొని దాన్ని బాగా బ్రష్ చేసి నెక్స్ట్ దాని మీద నేనైతే డస్టింగ్కి వీట్ ఫ్లోర్ వేసి అంత పెడుతున్నాను అనమాట. కొంతమంది అయితే బటర్ పేపర్ పెడతారు, నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదు. కానీ ఇలా డస్టింగ్ చేసినా కూడా కేక్ అయితే బాగానే వస్తుంది. నెక్స్ట్ మనము స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకొని దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 10 minutes హైలో పెట్టి ప్రీహీట్ చేసిన తర్వాత మన కేక్ మౌల్డ్లో ఇదైతే వేసుకోవాలి. బ్యాటర్ వేసుకొని దానిపైన నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి తర్వాత మౌల్డ్ని తీసి ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో అయితే పెట్టేయాలి. దీన్ని మనము ఒక 30 to 40 minutes అయితే బేక్ చేయాలి. అలా 30 to 40 minutes అనే కంటే మనము చెక్ చేసుకున్నప్పుడు కేక్ మాత్రం అసలు అంటుకోకూడదు టూత్పిక్కి, అలా గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఇదైతే 30 minutes తర్వాత ఓపెన్ చేస్తే బేక్ అవ్వలేదు. నేను ఇంకొక 10 minutes పెట్టాను, చెక్ చేస్తే బాగానే వచ్చిందనమాట. మనం ఎప్పుడు మిడిల్లో చెక్ చేయాలి, మిడిల్లో అనేది లాస్ట్లో బేక్ అవుతుంది. కేక్ పూర్తిగా చల్లారాక మనం ఇలా చాకుతో అంచుల్ని ఇలా లూజ్ చేసి ఫ్రీగా చేసిన తర్వాత రివర్స్ తిప్పి ఒక ప్లేట్లోకి దాన్ని బాగా ట్యాప్ చేసి తీస్తే కేక్ అనేది బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మన కేక్ ఎప్పుడు మాయిశ్చర్గా చాలాసేపటి వరకు ఉండాలంటే మనం దానికి హోల్స్ అనేవి ఇలా టూత్పిక్తో పెట్టి అందులో షుగర్ సిరప్ అనేది వేయాలి. షుగర్లో జస్ట్ కొంచెం వాటర్ వేసి కరిగితే సరిపోతుంది. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ వ్యాలంటైన్స్ డేకి ఖచ్చితంగా ట్రై చేసేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.